రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవుడా, మహోన్నతుడైన స్వామి, సర్వశక్తి కలిగిన దేవుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన ప్రియమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని మీరు మాకు ప్రసాదించినందుకై మీకు నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు నాయన, ఎంతోమంది నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దయచేత కప్పినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీ కార్యాలను మా ఎడల మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్ములను మీరు సజీవులుగా నిలువబెట్టినందుకై నిండు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతివైన దేవా, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చెడు ప్రవర్తన నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడవైనటువంటి పరలోకపు తండ్రి, మా మంచి దేవుడవైన ప్రియుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, కామెంట్స్లో వారి అవసరాలు తెలియచేసినటువంటి బిడల నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి నాయన, వారిని ఆశీర్వదించండి, వారి అవసరాలను తీర్చండి ప్రభువా, వారి అక్కర్లను తీర్చండి నాయన. వారికి ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించండి, వారికి ఉన్నటువంటి ఇరుకులను తొలగించండి, వారికి ఉన్నటువంటి అడ్డంకులను తీసివేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మా రాజా, మా ప్రభువా, మా దేవుడా, మా తండ్రి, వారి జీవితాలలో మీ ఘనమైన కార్యాలను మీరు జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఏ విషయాల్లో ఇబ్బందులకు గురవుతున్నారో, ఏ విషయాలలో నెమ్మది లేకుండా ఉన్నారో, ఏ విషయాలలో సమాధానం లేక ఉన్నారో, మీ బిడ్డలను మీరు బలపరచండి. మీ బిడ్డల ఎడల మీ ఘనమైన కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారి కుటుంబాలలో నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి. ఈ ప్రార్థన వారి చెవిలో పడుతూ ఉండగానే, ఈ ప్రార్థన వారు ఆలకిస్తూ ఉండగానే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఘనమైన తండ్రి, ఘనమైన కార్యాలను మీరు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. జీవము కలిగిన వాడా, జీవాధిపతివైన దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడవైన ప్రభువా, ఈ సమయంలో వివాహాలు కావలసిన వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. వివాహాలు జరగక ఎంతోమంది బిడ్డలు ప్రభా ఎదురు చూస్తూ ఉండగా నాయన, వారి వివాహాలు జరుగునట్లుగా మీరు ఆశీర్వదించండి, వారి వివాహాలు జరుగునట్లుగా మీరు దీవించండి ప్రభా. సరి అయినటువంటి జోడు మీరు ఎవరికి సిద్ధపరిచారో ప్రభువా నాయన, సిద్ధపరిచినటువంటి వారు ద్వారా వివాహము జరుగునట్లుగా మీరు కృప చూపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మా రక్షణకు కారణభూతుడా, మా విమోచకుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, మీ గొప్ప కార్యాలను మీరు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా వివాహాలు జరిగి సంతానము లేకుండా బాధపడుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరిగి సంతానము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బిడ్డలను మీరు కనికరించండి. వారిలో ఉన్నటువంటి బలహీనతల నుంచి విడుదల కలగచ్చి, ఏవైతే తక్కువగా ఉన్నాయో నాయనా, వాటి విషయంలో మీ కృప చూపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. దయ ఉంచి దయచేసి కనికరించి మీ కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. వారి మీద ఉన్న శాపములు తొలగిపోవాలి, వారి మీద ఉన్న దోషములు తొలగిపోవాలి. తండ్రి సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోవాలి.
తుడిచివేయమని ప్రార్థన చేస్తున్నాం. సంతానము లేక అవస్థలకు గురవుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దర్శించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా బలహీనతల చేత బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాను తండ్రి. బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి. వారి జీవితాల్లో మీ అద్భుతమైన కార్యాలు యేసయ్య నామములో జరుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీ గొప్ప కార్యాలను వారి ఎడల జరిగించండి. మీ ఉన్నతమైన కార్యాలను వారి పట్ల జరిగించండి అయ్యా. మీ ఆశ్చర్యమైన కార్యాలను వారి పట్ల జరిగించండి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా, స్వస్థపరచండి. మీ హస్తముల చేత వారిని ముట్టండి ప్రభువా. వారిని స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా మార్చండి ప్రభువా. శక్తివంతులుగా మార్చండి, బలవంతులుగా మార్చండి ప్రభువా. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. వారు ఏ స్థితిలో ఉన్నా వారు యేసు క్రీస్తు నామములో వారి రోగముల నుంచి విడుదల పొందుదురుగా కని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభువా తండ్రి, అప్పుల బాధల చేత నలిగిపోతున్నటువంటి బిడ్డల నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. యేసయ్య నామములో వారి అప్పుల సమస్యలు తొలగిపోవునుగాక, వారి అప్పుల బాధలు తొలగిపోవునుగాక, వారి అప్పుల సమస్యలు తీసివేయబడునుగాక, వారి అప్పుల బాధలు తొలగించబడునుగాక, వారి అప్పుల బాధల నుంచి విడుదల పొందుకుందురుగాక. వారు చేస్తున్నటువంటి చేతి పనులను, వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. వారి హస్తాలను బలపరచండి. 5 రొట్టెలు 2 చేపలుగా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మా రాజా, మా ప్రభువు, మీ గొప్ప కార్యాలు జరిగించి మీ గొప్ప నామమునకు మీరు మహిమను తెచ్చుకోండి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారికి ఉద్యోగాలు వచ్చునుగాక ప్రభువా. తండ్రి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అయ్యా తండ్రి, అయ్యా ఉద్యోగాలు వస్తాయన్నటువంటి నాయన ఆశతో చదువుకొని అయ్యా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి ప్రభువా మీ ఘనమైన కార్యాలు జరిగించండి. వారికి ఉద్యోగాలు వచ్చినట్లుగా మీ కృప చూపించండి ప్రభువా. నీకు వందనాలు. కుటుంబాలలో సమాధానం ఉండాలి, కుటుంబాలలో నెమ్మది ఉండాలి, కుటుంబాలలో ఆనందం ఉండునట్లుగా మీరు కృప చూపించే సహాయం దయచేయమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యము కొరకు దేవుడు సిద్ధపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. ప్రియులారా, మీ యొక్క ప్రార్థన అవసరాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దేవుని చిత్తమైతే మీరు పెట్టినటువంటి కామెంట్ బాక్స్లో పెట్టినటువంటి ప్రార్థనల కొరకు, అవసరాల కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి.